హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉన్నాం. నాకు తెలిసి నేను సాటిస్ఫై, ఎందుకంటే అక్కడ జరిగినట్టుగా మీకు చెప్తూ ఉన్నాం. మనం ఎక్కడా కూడా మన సొంత క్రియేటివిటీ ఏం చేయట్లేదు. అయితే బెంగాల్లో మనం జరిగిన ఎలక్షన్స్లో టీఎంసీ పార్టీ 80 స్థానాలు గెలిచింది కదా, అందులో 60 మంది ఎమ్మెల్యేలు సపరేట్ అయిపోయారు. అంటే టీఎంసీ రెండుగా చీలిపోయింది. ప్రతిపక్ష హోదా మాకే కావాలని చెప్పి విడిపోవడం జరిగింది. రితబ్రత బెనర్జీ, ఆయన అభిషేక్ బెనర్జీకి సహచరుడు, ఆయనే ప్రతిపక్ష హోదా పొందారు. లోక్సభ స్పీకర్కి లేఖ రాసి అక్కడి నుంచి ప్రతిపక్ష హోదా వీళ్ళకే కేటాయించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. ఈ ఎమ్మెల్యేలు 60 మంది సపరేట్ అయ్యారు అనేది ఒక షాక్ అనుకుంటే, మరో షాక్ ఏంటంటే ఎంపీలు కూడా వెళ్ళిపోతుంది. ఇది నిజంగా షాకింగే టీఎంసీ పార్టీకి. ఢిల్లీలో మంత్రి భూపేంద్ర యాదవ్తో ఈ ఎంపీలంతా మీటింగ్ పెట్టారు. 16 మంది ఎంపీలు టీఎంసీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ మీటింగ్లో ఏపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా ఉన్నారు. ఈయనే ఈ మీటింగ్కి ప్రధాన పాత్రధారి, సూత్రధారి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ, రాజ్యసభ ఎంపీలంతా కూడా టీఎంసీ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చేస్తే పరిస్థితి ఏంటి, పూర్తిగా టీఎంసీ పార్టీ ఖాళీ అయిపోయినట్టు. మమతా బెనర్జీకి ఇది పెద్ద షాకు. మొదటి నుంచి షాకులే. ఎలక్షన్ డేటు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మమతా బెనర్జీ ప్యానిక్ అయిపోతూనే ఉన్నారు, గాబరా పడుతూనే ఉన్నారు, దిగులు చెందుతూనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయింది. ఎందుకంటే ఆమెకి అధికారం లేకపోతే నిద్ర పట్టదు. 15 సంవత్సరాలు నిరంకుశత్వ పాలన సాగించారు ఆమె. ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారు. ప్రజలు భరించలేక ఎన్నోసార్లు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఆ రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. మహిళల మీద అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దోపిడీలు, భూకబ్జాలు, దందాలు, రౌడీయిజం ఒకటి కాదండి. చెడు అనే పదం ఎందులో ఉందో ప్రతిదాన్ని టీఎంసీ పార్టీ నేతలు వాడేశారు. దానికి రిజల్ట్ ఇప్పుడు ప్రజలు చూపిస్తున్నారు. ఏంటంటే నేతలు వసూలు చేసిన డబ్బులు ఉంటాయి కదా, కమిషన్ కానీ లంచాలు కానీ, అవన్నీ తిరిగి ప్రజలకు ఇస్తున్నారు. అది నేను మీకు చెప్పిన పాయింటే. ఇవ్వకపోతే ప్రజలు తిరగబడి కొట్టి మరీ వసూలు చేస్తున్నారు. టీఎంసీ పార్టీ నేతల ఇళ్ల మీద ప్రజలు పడి మా డబ్బులు ఇచ్చేయండిరా అని వసూలు చేస్తున్నారు. అయితే ఇట్లా వసూలు చేసింది కాకుండా బాగా లంచాలు తీసుకొని తిరిగి ఇవ్వలేని పరిస్థితి, లేదా ఇవ్వకపోతే ఆ నేతలకి గుండు కొట్టి మెడలో చెప్పుల దండ వేసి తాళ్లతో కట్టేసి ఊరంతా ఊరేగిస్తూ ఉన్నారు. ఇవి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఎవరైనా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు ఉంటే చూడొద్దు దయచేసి. అంటే అంత డిస్టర్బెన్స్ కంటెంట్ ఏం కాదు, కాకపోతే చెప్పలేం యూట్యూబ్కి ఎప్పుడు ఏమనిపిస్తుందో, ఎలా జరుగుతుంది. ఇది బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా వెళ్ళిపోతే పార్టీ ఖాళీ. ఇప్పటికే అభిషేక్ బెనర్జీని నేపాల్ బార్డర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, మనోడి మీద ఉన్నటువంటి అవినీతి, అక్రమ భూదందా, కబ్జా కేసులు, వసూళ్లు, రౌడీ మామూళ్ళు ఒకటా రెండా ఎన్నని చెప్తాం. పైగా అక్రమ కట్టడాలు. కలకత్తా మేయరే డైరెక్ట్గా అభిషేక్ బెనర్జీకి అతని ఆస్తులకి నోటీసులు ఇచ్చాడు అంటే ఎన్ని అక్రమ కట్టడాలు కట్టాడో అభిషేక్ బెనర్జీ ఆలోచించుకోండి. పార్టీని నిలువునా ముంచేసింది అభిషేక్ బెనర్జీ అని రితబ్రత బెనర్జీ ఆరోపిస్తూ ఉన్నారు. అతనే కాదు, టీఎంసీ పార్టీ మమతా బెనర్జీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు మొత్తం అదే మాట అంటారు. పార్టీని ముడ్డ ముంచేశాడు, నాశనం చేసేసాడు. ఇలాంటి వాడు పార్టీలో ఉంటే కష్టమే, అందుకే అతన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, పైగా మమతా బెనర్జీ మళ్ళీ అతనే కావాలంటున్నారు అని చెప్పి టీఎంసీ పార్టీలో విడిపోయిన ఎమ్మెల్యేలు మొత్తం చెప్తారు. రెండుగా టీఎంసీ పార్టీ చీలిపోయింది. ఇది ఒకటైతే, అసలు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో ఒక మొల్ల డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు సువేందు అధికారి ముఖ్యమంత్రికి. మా మమతా బెనర్జీ వస్తే నేను చంపేస్తుంది, మళ్ళీ మమతా బెనర్జీ గెలుస్తుంది, మమతా బెనర్జీ వస్తుంది అధికారంలో, కానీ అక్కడుండి వార్నింగ్ ఇస్తున్నారు బంగ్లాదేశ్లో ఉండి. ఎంత ధైర్యం అండి వీళ్ళకి. అసలు మమతా బెనర్జీ మీద మీకు అంత ప్రేమ ఎందుకురా భయ్, నాకు అర్థం కాదు. తీసుకెళ్ళిపోయి మీ దేశంలో పెట్టుకోండి, హ్యాపీగా ఆమెను ముఖ్యమంత్రిని చేసుకోండి, లేదా మీ దేశానికి ప్రధానమంత్రిని చేసుకోండి, మాకు వచ్చిన నష్టమేమీ లేదు. ఆమెకు ఒక పదవి ఇచ్చుకోండి, లేకపోతే ఇంకేదన్నా మీకు నచ్చిన పదవి, లేకపోతే మీ దేశంలో ఈ రాజ్యాంగ వ్యవస్థ లేదంటే ఈ ఎలక్షన్ అనేటువంటి ఒక సిస్టమ్ తీసేసి డైరెక్ట్గా ఆమెను రాణిని చేసేయండి, మా దేశం రాజ్య పరిపాలనలో ఉంటుంది, ఏమే మా దేశానికి రాణి అని ప్రకటించండి. ఎందుకు అంత ప్రేమ ఉంటే మా దేశం మీద ఆమెను ఉంచడం? ఆమెమో ఐ లవ్ బంగ్లాదేశ్ అంటాం, మీరేమో సువేందు అధికారిని మమతా బెనర్జీ చంపేస్తుంది అంటాం, రేపొద్దున మమతా బెనర్జీ గెలుస్తుందని మీరు అక్కడుండి తీరాలు పలకటం. ఏంటి ఇదంతా? దరిద్రం కాబట్టి మన దేశానికి పట్టిన దరిద్రం అండి ఇది. నిజంగా దరిద్రం ఇది. ఇన్ని సంవత్సరాలు మమతా బెనర్జీని భరించినటువంటి బెంగాల్ ప్రజలకు శతకోటి వందనాలండి బాబు. అసలు మీకున్న ఓపిక మా తెలుగు స్టేట్స్లో లేదు. నిజంగా మా తెలుగు స్టేట్స్లో ఎవరైనా తోకజాడిస్తే ముఖ్యమంత్రి ఈసారి ఉండడం, 2-3 సార్లు గెలవటం అనేది కల్లా జరగని పని. అది ఒకసారి గెలిచాడు అనుకోండి,
పద్ధతిగా ఉండి పరిపాలన చేసుకుంటే ఓకే. కాదు కూడదని తోక జాడిస్తే ఎంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తినైనా ఫట్మని దింపేస్తారు మా తెలుగు ప్రజలు. అంతటి అవేర్నెస్ ఉంటుంది రాజకీయాల్లో మా ప్రజలకి. పాపం ఆ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎంత అమాయకులండి. బెంగాల్ ప్రజలు నిజంగా ఓపిక పట్టబట్టి 15 సంవత్సరాలు మమతా బెనర్జీ ఆటలు సాగాయి. ఈ 15 సంవత్సరాలు ఆమె సాగించినటువంటి అరాచక పరిపాలనకి ప్రజలు స్వస్తి పలికారు. ఇప్పుడు ప్రజలే చీకొడుతున్నారు. అసలు ఆ పార్టీ అనేది లేకుండా పోతుందేమో, రేపు భవిష్యత్తులో టీఎంసీ పార్టీ అంటే మమతా బెనర్జీ ఒకప్పుడు ఉండేవారేమో అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. నన్ను రక్షించండి అని ఢిల్లీ నడిబొడ్డును నుంచొని మమతా బెనర్జీ మాట్లాడుతుంది. ఏం రక్షిస్తారు చెప్పండి? మీరు చేసిన పనులకి ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంపీలు కూడా బీజేపీ పార్టీ వాళ్ళతో కలిసిపోయేటువంటి పరిస్థితి. ఒక్క బంగ్లాదేశ్ ప్రజలు తప్ప ఇండియన్స్ ఎవ్వరూ మీకు సపోర్ట్ చేయట్లేదు. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారండి నాకు అర్థం కాదు. ఏ వ్యక్తికైనా రాజకీయం అనేది ఉన్నంతకాలం బాగుంటుంది. ఒక్కసారి కింద పడేసింది అనుకోండి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. పులి మీద స్వారీ లాంటిది అది. కూర్చున్నంతసేపు కూర్చోవడమే, కింద పడ్డామా ఆ పులే తినేస్తాం. ఇది రాజకీయం కూడా అంతే. కూర్చొని సవారీ చేసినంతసేపు బాగుంది పులి మీద, ఒక్కసారి డౌన్ అయితే పులి కింద పడేసింది. పులి అంటే ఎవరు? ప్రజలు. మిమ్మల్ని మోసినంత కాలం మోసారు, తేడా వచ్చింది కింద పడేసారు. ఇప్పుడు తొక్కేస్తున్నారు, తినేస్తున్నారు, పంజాబెట్టి కొడుతున్నారు. రకరకాల చిత్రహింసలు. మీరు ప్రజలను ఎన్ని చిత్రహింసలు పెట్టారు అవి మిమ్మల్ని పెడుతుంది. మీరు 10 మందిని తలా ఒక చెంపదెబ్బ కొట్టారనుకోండి, వాళ్ళకి పెద్దగా బాధ అనిపించదు. అదే 10 మంది కలిసి ఒక్కొక్క చెంపదెబ్బ మిమ్మల్ని కొట్టారనుకోండి, 10 దెబ్బలు మీకే పడతాయి. మీరు కొట్టినవి ఒక్కొక్కరికి వాళ్ళకి పడింది, కానీ వాళ్ళు 10 మంది కలిస్తే 10 దెబ్బలు మీ ఒక్కళ్ళే భరించాలి. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రజలను ఎన్ని చిత్రహింసలు పెట్టారు, వాళ్ళు తిరిగి 1% కూడా ఇవ్వట్లా. వాళ్ళు పడిన చిత్రహింసలో 1% కూడా టీఎంసీ పార్టీ నేతలకు చూపించట్లా. ఆ 1%కే మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనే బెంగాల్లోని మాట్లాడుకుంటాం. మరి గతంలో ప్రజల మీద ఎన్నో అరాచకాలు చేసింది టీఎంసీ పార్టీ. అప్పుడు పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే అధికారం, ప్రజలేమో బానిసలు అన్నట్లుగా ఉంది మన వ్యవస్థ. అందుకని అప్పుడు ప్రజలు ఎదుర్కొన్నటువంటి అరాచకాలని, సమస్యల్ని, ఆకృత్యాలని, వాళ్ళు పడిన కష్టాలని, బాధల్ని పెద్దగా ప్రపంచం పట్టించుకోవాలి. ఈరోజు టీఎంసీ పార్టీ నేతలకి ప్రజలు గుణపాఠం చెప్తుంటే దాన్ని మాత్రం ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది. ఇదే రాజకీయంలో మార్పు అంటే, ఇదే ప్రజల్లో చైతన్యం అంటే, ఇదే అరాచక పాలనకి స్వస్తి పలకడం అంటే, ఇదే బంగ్లాదేశ్ ప్రజలను బాధిస్తున్న అంశం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఒకవేళ మీరు స్టార్టింగ్లో లైక్ చేయడం మర్చిపోతే చివరిలోనైనా దయచేసి మా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ, చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.